పంపించేసేసి జాతీయ అవార్డులో కూడా స్క్రీనింగ్ అయింది. నెక్స్ట్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆ ఫిలింని స్క్రీనింగ్ చేపించేసి తర్వాత బాల చిత్రం అంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంటేనే ఫిల్మే రిలీజ్ చేయడానికి కానీ తర్వాత స్కూల్స్లో పిల్లలు పేరెంట్స్ కామన్ పీపుల్ చూడడానికి అవకాశం వస్తుంది. మా ఇంటెన్షన్ ఏంటంటే ఈ ఫిలిం ఒక 1 వీక్ నడిచి తీసేసేది కాదు. ఆల్మోస్ట్ ఆల్ మార్నింగ్ షోస్, స్పెషల్ మార్నింగ్ షోస్ అన్ని స్కూల్స్కి తెలంగాణ గవర్నమెంట్ ప్లస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చింది కాబట్టి దాంట్లో పిల్లలందరికీ అవకాశం ఉండే విధంగా స్క్రీనింగ్ కమిటీలో ఉన్నటువంటి శ్రీ మల్లికార్జునరావు గారు రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా ఉన్నారు. ఆ ఫిలిం స్క్రీనింగ్ కమిటీలో వారు కూడా ఉన్నారు. వారు ఫిలిం మొత్తం చూసి ఆ ఫిలిం మీద వారికి ఒక అవగాహన ఉంది. ఫస్ట్ మల్లికార్జునరావు గారిని ఆ ఫిలిం మీద వారి అభిప్రాయం తెలియజేసిందిగా మాట్లాడుతున్నారు. సరే కనుక మనం ఈ వరల్డ్ సినేరియో, ఈ చిత్రాలకు సంబంధించి చలనచిత్రాలకు సంబంధించి వరల్డ్ సినేరియో కనుక మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా వారు నిర్మించేటటువంటి చిత్రాలు అవి కమర్షియల్ మూవీస్ కానివ్వండి, సైంటిఫిక్ మూవీస్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, ప్రపంచంలో 10 to 15% ప్రత్యేకంగా బాలల కోసంగా తీస్తారు. కానీ మన భారతదేశంలో అటువంటి సిస్టమ్ అయితే లేదు. ఎంతసేపు కమర్షియల్ మూవీస్ తప్ప బాలల గురించి తీద్దామన్న స్పృహ అయితే లేదు. బహుశా వేరే కారణాలు అయితే ఉండొచ్చు దానికి. అయితే ఎంతసేపు మనం కమర్షియల్ ఎలిమెంట్స్తోనే చిత్రాలు నిర్మించడం జరుగుతుంది. ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కనుక చూసినట్లయితే ఈ మధ్య కాలంలో అసలు బాలల గురించిన చిత్రాలే రాలేదు. అయితే అటువంటి పరిస్థితుల్లో, ఈ వ్యాక్యూమ్ ఉన్న పరిస్థితుల్లో డాక్టర్ సుధాకర్ గారు చాలా సాహసోపేతంగా, ఎందుకు అంటే చిన్నపిల్లలతో చిత్రాలు తీయడం అనేది చాలా కష్టం. ఎందుకు అంటే ముందు వాళ్ళకి ఆయన ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, ఇప్పటికే వేల మందితో ఇంటరాక్ట్ అయి ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలతో వాళ్ళ యొక్క సైకాలజీ మొదటి నుంచి వారికి తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ, నాకు తెలిసి సుమారుగా ఈ ఆదిత్య క్రియేటివ్ జీనియస్లో 2600 మంది పిల్లల్ని ఎంగేజ్ చేశారనమాట. అంతమందిని మేనేజ్ చేయడం అంటేనే చాలా చిన్న విషయం కాదు. ఇట్ ఈజ్ ఒక అద్భుతంగా చెప్పొచ్చు. బాబు, ఆదిత్య అంటే నేనే. ఆదిత్య టాటూ రోల్ నేనే చేశాను. ఈ సినిమా మంచి మెసేజ్ ఇస్తుంది. చిన్నలు పెద్దలు చూడాల్సిన మూవీ. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ అంకుల్కి థ్యాంక్స్. First of all, I want to thank Sudhakar uncle to give me this wonderful opportunity. I acted as Vicky character. This is a negative character, and I acted this character to show that there are many people like this. That's it. I want to thank Sudhakar uncle. My name is Rome. I have acted as Rahul in this movie. My role is a negative one. First, in the movie, I ran into depression, but then I realized my mistake and helped my friend Vicky. Many children in India fall into depression because they don't achieve their goal and commit suicide. But suicide is not the solution to the problems. So, we need to do hard work to achieve our goal. Thank you. Aditya's friend in this movie, and I'm a dumb girl in this movie. Thank you Sudhakar uncle for this opportunity. ఈ సినిమాతో మాకు మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాము. ఈ సినిమా అందరు పిల్లలు చూడాలి, పెద్దవాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాగే మేము అంటే అనాథ పిల్లలు ఎలా బాధపడతారో మిగతా పిల్లలు కూడా తెలుస్తుందని అనుకుంటున్నాను. మై రోల్ ఈజ్ నేటివ్. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన సుధాకర్ అంకుల్కి నా నుంచి థ్యాంక్స్. ఈ సినిమా అందరు చూడాలి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు.